మనసుకి దొరకవే. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. రిజిస్టర్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది. మనకు ఫస్ట్లో ఒక ఎఫెక్ట్ ఇస్తాను, ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఇస్తాను. ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూసుకోండి. క్లోజ్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసండి. నా స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఫోటో వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఇక్కడ గ్యాప్ దగ్గర వచ్చేసి 2.28 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ లైన్గా యాడ్ చేసుకోండి. మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 5.1 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అపార్ట్మెంట్ కట్ చేసుకోండి. మళ్ళీ వన్ ఫోటో గ్యాప్ మళ్ళీ ఇక్కడ చూసుకోండి మీకు ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో. ఇక్కడ 9.9 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అపార్ట్మెంట్ కట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది 11.14 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అపార్ట్మెంట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 13.18 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అపార్ట్మెంట్ కట్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఫోటో యాడ్ ఉంది, ఇక్కడ అవసరం లేదు. స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. మనకు ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ సెకండ్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ వన్ ఫోటో గ్యాప్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంది, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాంగ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అని ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మన ఫోటో అనేది ఇలా యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ లింక్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ సెకండ్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.